యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే వారికి ఆయన శాంతి కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను అన్నాడు. లోకం ఇచ్చినట్టుగా ఉండదు ఆయన శాంతి, సమాధానం. మనం ఒక సిగరెట్ తాగితే ఒక 7 నిమిషాలు మనం టెన్షన్ రిలీఫ్ ఫీల్ అవుతాం. మా మందు తాగితే ఒక పూట టెన్షన్ రిలీఫ్ ఫీల్ అవుతాం. ఏదన్నా మనం ఇలాంటి తాత్కాలికమైన టెన్షన్స్ రిలీఫ్గా మనం చూసుకోవాల్సిన పని లేదు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి అయితే ఎవరైతే వస్తారో వారికి నిత్య శాంతిని ఆయన కలగజేసే దేవుడై ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. అది లోకం ఇచ్చినట్టుగా ఉండదని చెప్పి యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన పెనమలూరు ప్రాంత వాసులారా, యేసుక్రీస్తు వారికి దగ్గరికి రండి. ఆయన మీకు శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలని చెప్పి ఎంతో ఆశిస్తున్నాడు. ఏ భేదము లేదు. ఆయన పక్షపాతి అయిన దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చే వారిని ఎవరిని తృణీకరించుకోకుండా ప్రతి ఒక్కరికి ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. కొంతమందికి ఇస్తాడేమో, కొంతమందికి ఇవ్వడేమో మనం అనుకోవచ్చు. కానీ అట్లా లేదు. వాక్యం సెలవిస్తుంది దేవుడు పక్షపాతి కాడు అని. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పి లోకం సెలవిస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని. కాబట్టి అందరికి ప్రభు అయి ఉన్న ఆ దేవుడి మీద మన విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాం. మనకి శాంతి, సమాధానం వస్తుంది. పాపం నుండి మనకి ప్రాయశ్చితం ఆయన అమూల్యమైన రక్తంలో మనకి జరిగింది. మనం సాధారణంగా చెప్పవచ్చు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా, ఆయన రక్తంలో కడిగి మీరు పవిత్రులుగా మార్చబడవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు ఈ విషయాలు గమనించవలసిందిగా, ఈ వాక్ విన్న మీరు ఈ విషయాలు గమనించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.